నమస్కారం సార్, వి చందర్, CEO కామారెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాసరావు, DPO నిజామాబాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్, విశ్వపతి గౌడ్, DPO ఆసిఫాబాద్. DPO మంచిర్యాల. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సుజయ్య, NGO నిజామాబాద్. Good morning sir, I am Kabakara, Division Budget Officer Uttur from Bangladesh. My name is Vijay Kumar sir, Panchayat Secretary, Bangladesh. Good morning sir, in Adilabad Jilla, Chowhana Kodi Gamatana Sarpan sir. Good morning to all sir, I am Pawan Kumar. I am Hinarandar, CEO Jindabad Vidyapalli and FSC DPU. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మోహన్, నేను ఎంపీడీఓ శ్రీకాంత్ సార్ మంచిర్యాల. నా పేరు ఎం రమేష్, ఎంపీడీఓ బోత్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సంధ్యారెడ్డి, కామారెడ్డి డిస్ట్రిక్ట్, బిట్కుంద మండల్, శాంతాపూర్ సర్పంచ్. Good morning sir, my name is Sarita, I am Panchayat Secretary of Kamareddy district. నమస్కారం సార్, అమృత రాజేందర్, సెక్రటరీ, మున్సిపల్ సొసైటీ ఫర్ రోడ్ డెవలప్మెంట్, NGO కామారెడ్డి సార్. మరియు సభాధ్యక్షులందరికీ కూడా నమస్కారం. నేను జిల్లా ఎక్స్ఎంపీడీసీ మెంబర్, కామారెడ్డి జిల్లా దొమ్మకొండ గ్రామం సార్. గుడ్ మార్నింగ్ సార్, బేగావత్ సేవల, MO నిజామాబాద్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు దాంపల్లి జ్యోతి, నిజామాబాద్ 39 డివిజన్ కార్పొరేషన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వినయ్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, తిరియాని, ఆసిఫాబాద్ జిల్లా సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మల్లేష్, ఎంపీడీఓ తిరియాని, కుమరభీం ఆసిఫాబాద్ జిల్లా సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ రాముద్దమ్మని, ఎంపీడీ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భీమ్ సింగ్, పంచాయత్ సెక్రటరీ ఆదిలాబాద్. ఎడ్యుకేషన్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని పిలిచాము, అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పిలిచాము, హెల్త్ సెక్టర్ వాళ్ళని పిలిచాము. అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు, చాలామంది ఏంటంటే ఫైనాన్స్ కమిషన్కి బాగా సంబంధం, మమ్మల్ని ఎందుకు పిలిచారు అనే ఉద్దేశం చాలామందికి ఉంటుంటుంది. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ప్రజలకి దగ్గరగా పనిచేసే వాళ్ళు కోర్ సెక్టర్లో మీరు ముందుంటారు, హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్. సో ఇంతకుముందు ఉన్న పంచాయత్ సమితి సెటప్లో వీళ్ళందరూ కూడా పంచాయత్స్ కంట్రోల్లో ఉండేవారు. సో తర్వాత ఎవరి సెక్టర్ వాళ్ళు డిఫరెంట్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ప్రజల కోసం పని చేయాలి కాబట్టి ఎలా అందరూ సమన్వయంతో చాలా చక్కగా మనం వాళ్ళకి సేవ చేయగలము అనే ఉద్దేశంతో అందరు సమన్వయంగా ఎలా చేస్తే బాగుంటుంది, సేవలు ఎంత తొందరగా వాళ్ళకి అందుతాయి, ఎంత అంటే మన సేవలతో వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారు, అందరం కూడా వాళ్ళ పవర్టీ లెవెల్ ఏదైతే ఉందో దాంట్లో నుండి బయటపడాలి, అందరు లిటరేట్స్ అవ్వాలి, మన హెల్త్ సెక్టర్లో మదర్ మార్టాలిటీ రేట్ తగ్గాలి, చైల్డ్ మార్టాలిటీ రేట్ తగ్గాలి, హెల్త్ పరంగా అందరూ హెల్తీగా ఉండాలి. అందరం చేసేది దాని గురించే. మనం అందరం అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతో మీ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. దాంట్లో మీ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న అంశాలను మా కమిషన్ రిపోర్ట్లో మేము పొందుపరిచి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వర్క్షాప్ని ఏదో జరుగుతూ ఉంది వినేసి వెళ్ళిపోతాము అని కాకుండా పార్టిసిపేటరీ మోడ్గా మీరు గమనించిన విషయాలు ఫీల్డ్లో మీరు మాట్లాడుతూ ఉంటారు, ఫీల్డ్లో మీకు చాలా అనుభవం ఉంటా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ప్రజలకు చాలా చేరువవుతాము, స్పీడీగా మనం ఏదైనా వాళ్ళకి చేయగలుగుతాము అని మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సో ఆ ఐడియాస్ అన్నీ కూడా మీరు మాతో షేర్ చేసుకుంటే చాలా సంతోషిస్తాము. దాన్ని మేము రికమెండరీగా ఒక రిపోర్ట్ సబ్మిట్ గవర్నమెంట్కి చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా కన్సల్టేటివ్ పార్టిసిపేటరీ మోడ్లో దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వర్క్షాప్కి విచ్చేసిన గౌరవ చైర్మన్ రాజయ్య గారికి, సెక్రటరీ మేడం గారికి, ACLPలకు,
ఇతర అధికారులకు, సర్పంచ్లకు, కౌన్సిలర్స్, సిఓజెడ్పీ, డిపిఓ, ఎక్స్-ఎంపీటీసీ, ఎక్స్-జెడ్పీటీసీ, ఎంపీటీఓస్, పంచాయత్ సెక్రటరీస్, మీడియా అందరికీ నమస్కారం. ఎన్జిఓస్ నుంచి కూడా వచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. లాస్ట్ ఇయర్ కూడా సార్ ఇక్కడ వచ్చారు. ఈరోజు 10 డిస్ట్రిక్ట్స్ నుంచి ఆఫీషియల్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ వచ్చారు. సో మేడం చెప్పినట్టు ఇది వన్ వే కాకుండా పార్టిసిపేటివ్ వర్క్షాప్ ఉంటుంది. మీరు కూడా అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది. సో 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఈ డెవల్యూషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ లెవెల్ టు పంచాయత్ లెవెల్. సో 3-tier సిస్టమ్ ఉంది. గ్రామ పంచాయత్, తర్వాత మండల్ ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్. సో డిఫైన్డ్ రోల్స్ ఉన్నాయి ప్రతి పరిషత్. అండ్ డెవల్యూషన్ ఆఫ్ 3 years ఒక టర్మ్ అది చేయడం జరిగింది. ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్. సో మీనింగ్ ఏంటంటే ఫండ్స్ కూడా గ్రామ పంచాయత్ లెవెల్ వరకు ఇవ్వడం జరుగుతున్నాయి త్రూ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. ఈ 15 SC ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఓన్ సోర్స్ రెవెన్యూ కూడా ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్, బిల్డింగ్ పర్మిషన్స్, ఇవన్నీ ఫండ్స్ ఉన్నాయి. తర్వాత ఫంక్షనరీస్. సో గ్రామ పంచాయత్ లెవెల్ వరకు ఫంక్షనరీస్ ఉండాలి. పంచాయత్ సెక్రటరీస్, అదర్ ఫంక్షనరీస్, ఆశా, ఏఎన్ఎంస్, ఎంపీడబ్ల్యూస్. ఫంక్షన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్స్ డీసెంట్రలైజేషన్ ఏంటంటే ఫంక్షన్స్ కూడా మీ గ్రామ పంచాయత్ లెవెల్లో ఏమేమి ఇబ్బంది ఉంది అది మీరు బెటర్ తెలుసు. సో ప్రతి జిల్లాలో వేరే వేరే సమస్యలు ఉంటాయి. కొంచెం కామన్ ఉంటాయి, బట్ కేస్ బై కేస్ సమస్యలు ఇబ్బంది ఉంటాయి. సో సర్పంచులు, గౌరవ సర్పంచులు, పంచాయత్ సెక్రటరీ ఈ ఫంక్షన్స్ డివోల్వ్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్లాంటేషన్, ఆన్ దీస్ లైన్స్ ఓన్ సోర్స్ రెవెన్యూ పెంచాలి. అండ్ దానికోసం మీరు రికమెండ్ చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అండ్ అడ్వర్టైజింగ్ కానీ సేల్ ఆఫ్ కంపోస్ట్ అవి కూడా ఒక ఆప్షన్ ఉంది. తర్వాత ఈ అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఉండొచ్చు. సో జస్ట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అండ్ పైప్ లైన్ ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ అన్ని జిల్లాలో 15th ఫైనాన్స్ కమిషన్ ఈ ఫండ్స్ కూడా వచ్చాయి. టైడ్ అండ్ అన్టైడ్ ఫండ్స్ వచ్చాయి. సో అండ్ జస్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కామారెడ్డి జిల్లాలో అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా డిజాస్టర్ ఫ్లడ్స్ చూడడం జరిగినాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీ జీపీడీపీ అండ్ ఎఫ్పీడీపీ, ఎంపీడీపీ ప్లాన్స్లో ఒక హెడ్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ ఫండ్స్ మ్యాక్సిమం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం యూజ్ చేస్తే బెటర్. పాత్ర పోషించి ఉద్యమంలో ఒక పిరంగిలా ఎగిసి ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్య గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని విజ్ఞప్తి వచ్చేసి నిర్వహిస్తున్నటువంటి ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ గారు కాత్యాయని గారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశ్విన్ సాంగ్వాన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నారు అడిషనల్ కలెక్టర్స్ అందరికీ పేరు పేరున, ఇంకా నా పేరు తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అదే రకంగా సిఓ జిల్లా పరిషత్తులు, డిపిఓలు, పంచాయత్ సెక్రటరీలు, అదే రకంగా ప్రజాప్రతినిధుల వైపు నుంచి అట్టడుగు నుంచి వచ్చినటువంటి అట్టడుగు ఇన్స్టిట్యూషన్ అయినటువంటి సర్పంచులందరికీ,
గతంలో ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎన్జిఓస్కు, అదే రకంగా విద్య, ఆరోగ్య శాఖ నుంచి, అగ్రికల్చర్, హార్టికల్చర్ నుంచి, మిగతా శాఖల నుంచి ఇచ్చేసినటువంటి అధికార బృందానికి, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మరొకసారి నా యొక్క నమస్కారాలు అందజేస్తూ ఉన్నాం. మనం ఆల్రెడీ 1.5 hours లేట్ నడుస్తూ ఉన్నాం. దీని మీద అనేక విషయాలు నాకు చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 4 points 4, 5, 6 మీకు ముందు వస్తాను. ఎందుకంటే మీరు అందరూ ఈ సంస్థలో, ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే, మీకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఒక పాయింట్ చెప్తే దాన్ని విపరీతంగా ఇచ్చుకొని మీరు అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను. గతంలో కూడా ఎస్ట్రల్ జిల్లాలో సమావేశాలు ఇట్లాంటి ఏర్పాటు చేశాం. దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు అధికార బృందం మాత్రమే ఉంది. ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులను, గతంలో ప్రాతినిధ్యం చేయించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్థానికంగా బలోపేతం చేసుకోవడానికి అవసరమైన విషయాల గురించి మాట్లాడాలని, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే సమగ్రమైన రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. దరిదాపుగా 9 జిల్లాల నుంచి జిల్లా కలెక్టర్ల గారిని కూడా పిలిచాం. అందులో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అశ్విన్ జీ. వారు పెద్ద మనసుతోటి ఒక్కడే ఒక కలెక్టర్ ఇక్కడ అటెండ్ అయ్యాడు. మిగతా కలెక్టర్ కూడా ఆశీష్ మిగతా కలెక్టర్లు కూడా వస్తారని, జాయిన్ అవుతారని భావిస్తూ ఉన్నాను. అదే రకంగా ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు 3-4 పాయింట్స్ నేను టచ్ చేస్తానని చెప్పాను. నెంబర్ 1, మన దేశానికి స్వతంత్రం రాకముందు మనమందరం బానిసలం. బానిసత్వం యొక్క విస్తృత భావం లేకపోతే దానికి ఉన్నటువంటి విధానం మనకు తెలుసు. దాన్ని ఎక్కువ చెప్పాను. అందరం బానిసలు. ఈ భారతదేశం బానిసత్వం నుంచి బయటకు వేయాలని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటాం కానీ అది ప్రజల సమూహం. ఆ సమూహము గాంధీ గారి ఆధ్వర్యంలో స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఈ దేశాన్ని పరిపాలన చేయాలి అంటే ఎలా? మన దేశంలో 565 మంది రాజులు స్వాతంత్ర పూర్వం వాళ్ళని విభజించి పాలించని బ్రిటిషర్స్ రాజ్యం తీసుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరి దగ్గర నేను తీసుకున్నా వాళ్ళకి ఇవ్వాలి న్యాయంగా. కానీ గాంధీ ఏమన్నాడు, అప్పుడున్న కాంగ్రెస్ నేతలు ఏమన్నారు, ఇది ప్రజలకు ఇవ్వాలి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అద్భుతమైన పెద్ద నిర్ణయం. మనకు భూమి కాళ్ళ కింద భూమి కూడా వండుతుంది. ఈ నిర్ణయం తీసుకుంటే అప్పుడు రాజులు ఒప్పుకున్నాం. స్వాతంత్రం రాలేప్పటికి స్వతంత్రం అంటే తెలియదు మాకు. ఒప్పించిన తర్వాత అందులో ప్రియంబులు రాసుకున్నాం చూసినారు. అది కూడా నాకు ఇప్పటికి భయం అవుతుంది, ఆశ్చర్యం అయితే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం అది? ది పీపుల్ ఆఫ్ ఇండియా యునానిమస్లీ రిజాల్వ్ ఇండియా ఈజ్ సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లికన్. విచ్ గ్యారెంటీస్ అని 1, 2, 3 ఎక్కువ ఎందుకు చెప్తా ఉంటానని విచ్ గ్యారెంటీస్ 1, 2, 3 ఒక 6. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అదివరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? రాజ్యాంగంలో పీఠికలు పొందుపరిచినామంటే అప్పటిదాకా నోరు గుట్టేసుకొని ఉన్నాం. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. కుక్కకుండి స్వేచ్ఛ బహుమనచ్చు, కాయకున్నది కౌగనచ్చు, దానికి స్వేచ్ఛ ఉంది. స్వతంత్ర పూర్వం మనం లేదు. అది రాసి ఒప్పించిన గొప్ప రాజ్యాంగాన్ని రాసుకొని కేంద్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం.
ఫెడరల్ సిస్టంలో ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాలు ప్రజలందరూ పార్టిసిపేట్ కాలేరు కాబట్టి ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి సభలు ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడున్న పరిస్థితులు మీకు గుర్తుండాలి, జ్ఞాపకం చేస్తాం మళ్ళీ ఒకసారి. అమాయకత్వం ఎంత అంటే ఆకాశం అంతా, పేదరికం ఎంత అంటే నిలువెత్తు. రాష్ట్రాలు ఎట్లాంటివి, ప్రాంతాలు ఎట్లాంటివి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక భాష ఇప్పటికి కూడా ఉన్నాయి, అప్పుడు ఇంకెక్కువ. ఆచారాలు వేరు, వ్యవహారాలు వేరు, మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు. అలాంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ లేదు, కన్వీనియన్స్ లేదు. గొప్ప దేశం, మామూలు దేశం కాదు, ఉపఖండం అంటారు. భారతదేశం అనగా ఉపఖండం. ఆ ఉపఖండం అంత దేశానికి పార్లమెంట్ ఒకటి, అసెంబ్లీ ఒకటి ఏర్పాటు చేస్తే ఆదిలాబాద్ అడవిలో, నార్నూరు అడవిలో, తిరియాని అడవిలో ప్రజలు ఉన్నారు. ప్రజలకి ప్రభుత్వం ఉన్నాడు తెలుస్తుందా? తెలిసింది అప్పుడు? ఇప్పుడు కూడా నాకు తెలిసి ఐ డౌట్. వాళ్ళకు రైస్ సెంటర్లు ఉంటాయి, ఆ రైస్ సెంటర్లే వాళ్ళ వినతులు చెప్పుకుంటారు. కలెక్టర్ దగ్గర రారు, పోలీసు దగ్గర రారు. ఆ పెద్ద మనిషి దాన్ని నిర్ణయం చేస్తాడు. అంత స్వతంత్రం వచ్చిన పూర్వం ఎట్లుండే అనేది ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితులు వన్. ఇక పేదరికాన్ని చూస్తే 44-45 బెంగాల్ ఫెమైన్ తెలుసు కదా అందరికీ. బెంగాల్ ఫెమైన్ కరువు వస్తే ఆకులు గడ్డలు కాయలు తినాలి జంతువులాగా. అవి కూడా దొరకకపోతే రేగడి బురద నాకి లక్షలాది మంది చచ్చిపోయారు. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ది పావర్టీ. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడితే నిత్యం ప్రజలు అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పేటువంటి వేదిక లేకపోతే స్వాతంత్ర ఫలాలు సామాన్య మానవునికి అంది. స్వాతంత్ర ఫలాలు సామాన్య మానవునికి అందాలంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ అధిక సంఖ్యలో చురుకుగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అంతే. ఈ చురుకుగా అధిక సంఖ్యలో అనేది ఇప్పటికీ ఉందా? ఎంతమంది పార్టిసిపేట్ అవుతాము? ఇప్పుడు కూడా ఒక ప్రశ్ననే, లేదంటలేము. కానీ ఇంకా డిగ్రీ ఆఫ్ వేరియన్స్, ఇంకా కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఈ ప్రజలను భాగస్వామ్యం చేయాలంటే, ఈ విద్య వైద్యం అందరికి అందాలంటే, ఈ అభివృద్ధి ఫలాలు అందరికి చెందాలంటే వాళ్ళలో చైతన్యం తీసుకురావాల్సిన కార్యక్రమాలు తీసుకోవాలి. వాళ్ళని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలి. ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి అందరికీ తెలుసు, దర్బార్ ఎప్పుడైతే కేసులాపురం జాతర అయినప్పుడు దర్బార్ అవుతుంది. దర్బార్ ఎందుకు పెట్టిండ్రు? అడిగితే తీసుకుంటూ లేరు పాపం. ఇప్పుడు ట్రాక్టర్ ఇస్తా అంటే అడిగితే తీసుకుంటారు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఆవు ఎట్లు ఇస్తాం, ఆవులు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, లేకపోతే కుట్టు మిషన్ ఇస్తాం అంటే నాకెందుకు వద్దుకోని పారిపోయింది. నేను సిఓ జిల్లా పరిషత్ చేసినప్పుడు కూడా చెప్తాను, ఆ అనుభవంలో పుట్నూరులో రాజేశ్వరం ఒక ఎండి ఉండేప్పుడు మమ్మల్ని ఇద్దరం కలిసిపోయిన అడవిలో లోపలికి పోతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలియదు. వాళ్ళు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇదేదో ఫారిన్ బాడీ వచ్చింది, ఇది మనకు సంబంధించినోడు కాదు, ఈయనతో మాట్లాడాల్సిన లేదు అనేటువంటి స్థితి ఉండే. ఇప్పుడు కొద్దిగా మార్పు జరుగుతుండొచ్చు భిన్న క్రమంలో. అలాంటి పరిస్థితిలో ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళను మమేకం చేయాలనే ఉద్దేశం చొప్పున ఈ స్థానిక స్వయం పరిపాలన సంస్థలను పెట్టింది. వీటి పేరేంది? స్థానిక స్వయం పరిపాలన సంస్థలు. ఈ ఆఫీసులా ఎంఆర్ఓది ఆఫీస్, తహసీల్ది ఆఫీస్, ఆర్డీఓది ఆఫీస్, జిల్లా పరిషత్ ఏంటిది? ఒక సంస్థ. మండల పరిషత్ ఏంటిది? ఒక సంస్థ. గ్రామ పంచాయతీ ఒక సంస్థ. ఈ సంస్థలను ఏర్పాటు చేసి, నిశ్చల విభాగం ఏర్పాటు చేసి 3 అంచెల వ్యవస్థలు పెట్టి దేశమంతటా నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులకు దీనికి శ్రీకారం చుట్టింది. ఇక కొన్ని రాష్ట్రాలు 2 అంచెలు ఉండే, కొన్ని రాష్ట్రాలు 1 అంచెలు ఉండే. మీరు అంతా చదివి ఉంటారు, చూసి ఉంటారు, విని ఉంటారు, అది ఎక్కువ చెప్పాను. ఈ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలను స్వయం పరిపాలన వైపు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళే అమలు చేసుకోవడమే స్వయం పరిపాలన.
మన దేశాన్ని ఎట్లయితే మనం పరిపాలన చేసుకుంటామో, రాష్ట్రాన్ని ఎట్లయితే పరిపాలన చేసుకుంటామో, గ్రామాన్ని కూడా, మండలాలను కూడా, జిల్లా పరిషత్ కూడా వాళ్ళు, మున్సిపాలిటీ కూడా వాళ్ళే పరిపాలన చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో పెట్టి ప్రజలు భాగస్వాములు చేసినారు. చర్చ సమావేశం అదే మీరందరూ మీ అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే వికేంద్రీకరణ జరిగేదానికి ఒక జాబితా కనుక వేస్తే తెలంగాణలో ముందంజలో అయితే లేదు. ఎందువల్ల ఇప్పుడు సౌత్ ఇండియా దక్షిణ రాష్ట్రాలలో మీరు అన్ని చూసినా కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, కొంతవరకు ఆంధ్రప్రదేశ్ కూడా మనకంటే వికేంద్రీకరణలో ముందుంది. కొంత కేంద్రీకరణ ఎక్కువ ఉంది తెలంగాణలో అని కేంద్ర ఆర్థిక సంఘం మరియు వివేక్ భరద్వాజ్ గారు, మిస్టర్ వివేక్ భరద్వాజ్ ఐఏఎస్ సెక్రటరీ MOPR NIRD రాజేంద్ర నగర్ లో ఒక వర్క్ షాప్ నడిపించినారు. ఆ వర్క్ వారికి సొంత వనరులు ఏర్పాటు చేసుకునే అవకాశం, ఇట్లాంటి గణాంకాలు ఉన్నప్పుడు వీటిని ఎట్లా బెటర్ గా చేయొచ్చు అనే దాని మీద ఇవాళ చర్చ జరగబోతుంది. ఇంకొకటి మూడవ అంశము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. 2030 వరకు మనకు ఆల్రెడీ గడువు ఉన్నది. గడువు అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఎంతవరకు ఉన్నాయి అంటే వీటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాము. ఆ యువ సర్పంచులు, కొత్త ఎన్నికైన వాళ్ళు చాలా మంది సర్పంచ్ వాళ్ళందరూ ఇందాక మాట్లాడినారు, వాళ్ళ ఇంట్రొడక్షన్ ఉన్నది. సో వాళ్ళకి చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. డెవలప్మెంట్ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, కానీ గ్రామ స్థాయిలో ఎట్లా జరుగుతుందని ఇప్పుడు మీకు నేను మాట్లాడుతున్నా కొద్ది అక్కడ మీకు ప్రెజెంటేషన్ ఉంటుంది. నేను మీకు ఒక్కొక్క స్లైడ్ గురించి చెప్తాను. మీకు ఎవరికైనా సబ్జెక్టులు 11వ షెడ్యూల్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షమించగలని, ఇవన్నీ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి, తెలుగులో ఉన్నది. అగ్రికల్చర్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అందరికీ తెలిసిన అంశాలే. కానీ ఈ వికేంద్రీకరణలో తెలంగాణలో కేవలం బహుశా ఒక 18 నుంచి 19 వరకే ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడైంది. కాబట్టి కేంద్రీకృతమయ్యే ఉన్నాయి.